ఈ 2025వ సంవత్సరం చివరి ఆదివారంలో మనమున్నాం. 2025వ సంవత్సరం మొదటి ఆదివారంలోనికి రాకముందే, లేక డిసెంబర్ 31 నుంచి 1 జనవరి ఆ టైంలో మనం కొన్ని వాగ్దానాలు దేవునితోటి చేస్తాం కదా. దేవుడు కూడా మనకు వాగ్దానాలు ఇస్తాడు. 31 నైట్ తీసుకుంటారు, ఫస్ట్ రోజు తీసుకుంటారు, జనవరి 1కి వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానాలు తీసుకొని దాని ప్రకారంగా మనం ప్రార్థన చేసుకుంటాం. దేవా, ఈ వాగ్దానం నా లోపల నా జీవితంలో నెరవేర్చు దేవా అని ప్రార్థన చేసుకుంటాం. అవునా కాదా? చేసుకున్నారా లేదా? ఎంతమందికి నెరవేరిని? చేయొద్దండి, చెప్పొద్దు, నాకు చేయొద్దండి. దేవునికి స్తోత్రం. నెరవేర్చబడినాయి మా జీవితంలో. రైట్, ఓకే. తర్వాత దేవునికి కూడా మనం ఒక వాగ్దానం చేసుకుంటాం కదా. దేవునితోటి ఒక వాగ్దానం చేసుకుంటాం. దావీదు కీర్తనకారుడు వాగ్దానం చేసినట్టుగా ఏమని చేసిండు దావీదు కీర్తనకారుడు? 23వ కీర్తన చివరి మాటలో ఏమనుంది? చిరకాలము నేను యెహోవా మందిరములో అని ఒక వాగ్దానం చేసిండు కదా దావీదు. అట్లనే మనం కూడా ఒక వాగ్దానం చేసి ఉంటాం. చేసిరా లేదా దేవునితోటి? సరే, ఆ వాగ్దానం చేసిరు కదా. ఆ వాగ్దానం ప్రకారంగా ఇప్పటి వరకు మనం ఉన్నామా లేదా? నేనున్నానన్నా, నేను ఆ వాగ్దానం చేసుకున్న దేవునితోటి ఆ వాగ్దానం ప్రకారంగా నేనున్నా అన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకొని కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు కదా, ఇట్లా అయిపోతుంది టైం. సో ఇంత పీరియడ్లో, ఇన్ని సంవత్సరాల కాలములో దేవుణ్ణి మనం ఏమని అర్థం చేసుకున్నాం? దేవుణ్ణి ఏమి అర్థం చేసుకున్నాం మనం? చెప్తారా ఎవరన్నా? మీకు అర్థమైంది చెప్పండి. దేవుడు నాకు ఇట్లా అర్థమైండు అది చెప్పండి, అంతే, ఒక్కటే మాట. నాకు ఇట్లా అర్థమైండు అన్నా, నేను అట్లనే అనుకుంటున్నా ఆయనను, ఇంకా అట్లనే నేను పూజిస్తా, అట్లనే ఆరాధిస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఏమన్నారా? ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక వాక్య భాగము చెప్తాను. దాని ప్రకారంగా మనం ఉన్నామా లేదా ఈ వాక్యం అయిపోయే వరకు మనం ఆలోచన చేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఓకే, దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగంలో విశ్వసించిన వారికి, ఇటు చూడండి ఇక నన్ను, విశ్వసించిన వారికి దేవుడు అమూల్యమైనటువంటి వాడు. ఓకేనా? మీరందరు దేవుని విశ్వసించిన వాళ్ళే కదా, అందరు విశ్వాసం ఉంది దేవుని పైన. దేవుని పైన విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏమై అర్థమవుతాడంటే ఆయన అమూల్యమైనటువంటి వాడు. అంటే దాని అర్థమైంది, అమూల్యమైనటువంటి వాడు అంటే అర్థమైంది. విశ్వసించడం అంటే ఏంటిది? ఫస్ట్ విశ్వసించడం అంటే ఏంటిది? విశ్వసించడం అంటే ఇంకా ఆయనకే మొదటి స్థానాన్ని ఇవ్వడం. ఇంకా ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇంకా దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని మొదటి స్థానం ఆయనకి ఇవ్వడం. అది నీ విశ్వాసంలో ఉండాలి, బలమైన విశ్వాసం. అవునా కాదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం రాస్తాడు? చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే విశ్వాసం దేని మీద ఉంది మనకంటే యేసు ప్రభు మీద ఉంది. యేసు ప్రభు కనబడతాడా? అది చెప్పండి, యేసు ప్రభు కనబడతాడా? కనబడ. మరి ఏంటిది? ఇంకా చదవండి. విశ్వసించడం అంటే ఏం నిజ స్వరూపం? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. ఏదైతే మనకు అదృశ్యముగా ఉన్నదో, ఏదైతే మనకు కనబడతలేదో, ఏదైతే ఉన్నది అని మనము నమ్ముతున్నామో ఆ నమ్మడం, ఆ విశ్వాసం ఎట్లాంటిది అంటే ఆయన ఉన్నాడు అనడానికి రుజువు ఏంటిదని అంటే ఈ సృష్టి, మనకు కనబడుతున్న సృష్టి. ఈ సృష్టిని చూసి, భూమి ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, ఈ సృష్టి అంతటిని చూసి
మనము యేసు ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేది విశ్వసిస్తున్నాం. ఆయన కనబడతలేడు కానీ ఆయన నిజ స్వరూపం ఇక్కడ ఉంది. ఉందా లేదా? ఆయన ఛాయ ఇక్కడ ఉంది. దీన్ని చూస్తున్నామని అంటే సృష్టికర్త ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అవునా కాదా? మైక్ ఉంది నా చేతిలో. మైక్ ఉందంటే ఎవరున్నారు? మైకును తయారు చేసిన ఆయన ఉన్నాడు అని నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా. అట్లనే విశ్వాసము ఉంచినటువంటి వారు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, మొట్టమొదటిగా. ఓకేనా? రెండవదిగా విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన అమూల్యమైనటువంటి వాడిగా ఎంచుకోవాలి, లేక అర్థం చేసుకోవాలి. అమూల్యమైనటువంటి వాడు అంటే అర్థం ఏంటిది? అమూల్యమైనటువంటి వాడు అంటే అర్థం ఏంటిది? అమూల్యమైన వాడు అంటే అర్థం ఏంటిది? సింపుల్ క్వశ్చన్. చాలా శ్రేష్టమైనటువంటి వాడు. ఇంకొక వెలకట్టలేనటువంటి వాడు. హల్లెలూయా. అమూల్యమైనటువంటి వాడు అని అంటే అమూల్యమైనటువంటి దానికి వెల చెల్లించలేం. అందుకనే ఆయన రక్తం గురించి రాస్తాడు, ఇది అమూల్యమైన రక్తము. ఏం రక్తం ఇది? అమూల్యమైన రక్తం. అంటే దాని అర్థం ఏంటంటే ఇది వెలకట్టలేని రక్తము, దీన్ని మనం ఎక్కడ కొనలేము. అమూల్యమైనటువంటి విశ్వాసం, అమూల్యమైనటువంటి ప్రేమ, అమూల్యమైనటువంటి వాడు ఆయన మనకు అయ్యున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితములో వెలకట్టలేనిది ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో వెలకట్టలేనిది ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుడే. కాబట్టి దేవునికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. తీర్చుకుంటామా? ఆయన మన కోసం ప్రాణత్యాగం చేసిండు. ఆయన మన కోసము తన రక్తమును ఇచ్చేసిండు, ప్రాణం పెట్టిండు. అమూల్యమైన రక్తము, వెలకట్టలేని రక్తము, వెలకట్టలేని ప్రాణము. పరిశుద్ధుడైనటువంటి వాడు ఈ లోకానికి వచ్చి పాపుల మధ్యలో నివసించి పాపి అయిన నా కొరకు, నీ కొరకు తన ప్రాణాన్ని వెలగా ఇచ్చాడు. అవునా కదా? వెలగా ఇచ్చి, వెలగా చెల్లించి నిన్ను నన్ను పాపములో నుంచి విడిపించాడు, రక్షించుకున్నాడు. ఇప్పుడు దీనికి మనం వెల కట్టగలమా? వెల చెల్లించగలమా? ఒకవేళ యేసు ప్రభువే రాలేదనుకో, యేసు ప్రభు రక్తమే చిందించలేదనుకో, యేసు ప్రభువే మనల్ని ప్రేమించలేదు, మన ఈ లోకానికి రాలేదు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టలేదు, ఇప్పుడు నిన్ను నువ్వు పాపములో నుంచి రక్షించుకోవడానికి ఎంత వెల చెల్లించగలుగుతావు? ఏమి చెల్లించగలిగితే నువ్వు పాపంలో నుంచి విడిపించబడతావు? చెప్పండి. యేసయ్య రాలేదు, మనం పాపులుగా ఉన్నాము, ఇప్పుడు మనల్ని మనం విడిపించుకోవాలంటే ఏమిస్తే విడిపించబడతావు? ఏమిస్తే మన పాపం నుంచి విడిపించబడతాం? వేద గ్రంథాలు చెప్తున్నది ఏంటంటే పరిశుద్ధుడు రావాలి, పరిశుద్ధ రక్తము చిందించబడాలి, పరిశుద్ధుడు ప్రాణం పెట్టి తిరిగి లేస్తే గనుక అప్పుడు గనుక మనుషులకు రక్షణ రాదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు కన్యకు పుట్టాలి, ఈ లోకంలో జీవించాలి, ఈ లోకంలో పెరగాలి, ఆ పరిశుద్ధమైన రక్తము చిందించాలి, ఆ పరిశుద్ధ రక్తములో మానవ పాపములు కడగబడాలి, అప్పుడు మానవునికి విమోచన, రక్షణ దొరుకుతుందని అనేక వేద గ్రంథాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ నెరవేర్పు కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. అవునా కదా? అన్ని నెరవేర్చబడ్డాయి. సో ఆయనకు మనం ఏమి కూడా వెలకట్టలేము, వెల చెల్లించలేము. విశ్వసించినాము మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాం. నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను అని అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను నడిపించును అని అన్నాడు. మరి ఆ యొక్క విశ్వాసం ఎవరి మీద ఉండాలి? నీ విశ్వాసము దేవుని పైన ఉండాలి. దేవుడే మనల్ని ఏదైనా చేయగలుగుతాడు. అవునా కదా? ఏమైనా కథ మొత్తము ఎవరు? యేసయ్య, దేవుడు. ఆయన మీద మనకు విశ్వాసం ఉంటే ఆయన ఏదైనా, మనం ఏం చేయాలన్నా మనతోటి కాదు. మరి ఏదైనా చేయాలి మన జీవితంలో అంటే ఆయన ఒక్కడే. మనకి ఏది కావాలైనా ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే చేయగలుగుతాడు. అందుకని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన అమూల్యమైనటువంటి వాడిగా, చదవండి అన్నమాట 7వ వచనం, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే
ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, అది మరియు అది అడ్డురాయు అడ్డుబండయు, విశ్వసింపని వారికి అయితేనేమో అది మూలకు తలరాయి. దాన్ని పక్కన పెట్టేస్తారు, మూలకు పెట్టేస్తారు. అది అడ్డుబండగా అడ్డురాతిగా మనం చూస్తుంటున్నాం. విశ్వసించినటువంటి మనకు ఆయన అమూల్యమైన వాడుగా మనం గుర్తించాలి. అమూల్యమైన వాడు అంటే ఇంకా ఆయన కంటే ఏది మనకు ఎక్కువ? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నాకు ఆయన కంటే ఏది మనకు ఎక్కువ? ఒకసారి మంచిగా గట్టిగా బిగ్గరగా చెప్పాలి. ఆయన కంటే నాకు ఏది ఎక్కువ? దావీదు కీర్తనకారుడు అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు అన్నాడా లేదా? ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అన్నాడా? ఇప్పుడు ఆయన కంటే ఏది మనకు ఎక్కువ? గట్టిగా చెప్తలేరు మీరు. ఆయన కంటే ఏది నాకు ఎక్కువ కాదు. మరి ఆయన కంటే ఏది ఎక్కువ కాదు అని అంటున్నటువంటి మనమే ఆయనను విడిచి ఎందుకు పోతున్నాం? ఆయన కంటే ఎక్కువ కాదు, నాకు ఏది ఎక్కువ కాదు అన్నటువంటి మనమే ఆయన సన్నిధిలో ఉండకుండా ఎందుకు పోతున్నాం? ఆయనకు సమయం ఇవ్వకుండా ఎందుకు పోతున్నాం? ఆయనకు ప్రాధాన్యతని ఇవ్వకుండా ఎందుకు పోతున్నాం? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వకుండా వేరే దానికి ఇస్తున్నావని అంటే నీకు ఇప్పుడు ఈయన కంటే ఎక్కువ? చెప్పండి నాకు. దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వకుండా పోతున్నావు అంటే దేవుని కంటే ఎక్కువ అది అయిందా లేదా? అది నువ్వు ఏ పని మీద అయితే వెళ్తున్నావో, ఏ కార్యక్రమానికి అయితే వెళ్తున్నావో, ఏ ఫంక్షన్కి అయితే వెళ్తున్నావో, ఏ ఈవెంట్స్కి అయితే వెళ్తున్నావో, ఏ పని నిమిత్తం అయితే నువ్వు వెళుతున్నావో, ఆదివారమున ఏ బిజినెస్కి అయితే నువ్వు వెళ్తున్నావో, ఏ వ్యాపారానికి అయితే నువ్వు వెళుతున్నావో, నీకు దేవుని కంటే ఎక్కువ అది అయినట్ట కానట్ట చెప్పాలి నాకు. ఒప్పుకుంటారా లేదా? అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెప్తున్నాడు, మీకు ఆయన అమూల్యమైన వాడు కాబట్టి మీరు ఆయనకు మొదటి స్థానము. ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో యేసు ప్రభు అమూల్యమైన వాడుగా మనకు ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? కొంతమంది భక్తులు ఏం చేశారో నేను చూపిస్తా, దాని తర్వాత మనము ఏం చేయాలనేది మనం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ దేవుడు మన జీవితంలో అమూల్యమైన వాడుగా మనం ఎంచితే గనక, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని శోధించి మన దగ్గర నుంచి ఏదైనా అడిగినప్పుడు దానిని ఏమి మారు మాట మాట్లాడకుండా, తిరిగి ప్రశ్నించకుండా దేవుడు అడిగినది దేవునికి చెల్లించు వారముగా మనం ఉంటాం. ఎస్ ఆర్ నో? అవునా కాదా? దేవుడు మనల్ని అడిగిండు అనుకో, ఉదాహరణకు దేవుడు మన దగ్గర నుంచి దేవుని మందిరం కోసం నితులం బంగారం ఇస్తావా అంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మందిరం కట్టబడాలి, ఇది ప్రార్థన స్థలము సరిపోతలేదు, జాగ కొనాలి, నీ ఒక 10 తులాల బంగారం నీకున్నది కదా, అందులోకి వెళ్ళి 10వ భాగం 1 తులం తీసిస్తావా అంటే నువ్వేమనాలి? చెప్పరు. ఇస్తానుడేనా ఇచ్చుడున్నదా? ఇస్తాను మాటిచ్చుడైనా ఇచ్చుడున్నదా అంటన్నా? ఇయ్యాలనా లేదా? ఒకవేళ నీకు 2-3 కొడుకులు ఉన్నారు, మంచిగా చదివిపించరు, మంచిగా పెరిగిర్రు, మంచి జ్ఞానవంతులు అయ్యారు, అందులో నుంచి ఒకరిని తీసుకొచ్చి నా సేవకు ఇయ్యవా అని దేవుడు అడిగితే ఏం చేయాలి? లేదు యేసయ్య, మంచి ఉద్యోగాలు, లండన్ పోవాలి, అమెరికా పోవాలి, ఫారెన్ పోవాలి, ఇక్కడ పోవాలి, అక్కడ లక్షలు సంపాదించాలి నా కొడుకులు నా బిడ్డలు, నీ సేవకి ఇస్తే ఎట్లా అని అంటమా? చెప్పండి, గట్టిగా చెప్పరు. సపోర్ట్ చేస్తలేరు అంటే ఇయ్యరా మీరు? నీకు ఆయన నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అమూల్యమైనటువంటి వాడిగా ఉన్నప్పుడు ఆయన అడిగింది మనం ఇవ్వకపోతే ఇంకా ఆయన అమూల్యవాడు అయినట్టేనా? మనం ఆయనకు మొదటి స్థానం ఇచ్చినట్టేనా? రైట్. ఇప్పుడు మనకు తెలిసినటువంటి అబ్రహాము జీవితంని చూద్దాం. 22వ అధ్యాయం ఆది కాండములో 22వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి ఆ ఇస్సాకును నాకు తీసుకొచ్చి బలి అర్పించు అబ్రహామా అని అంటే ఏమన్నాడు అబ్రహాము? చెప్పండి చెప్పండి. నీ చిత్తం ప్రభువా, ఇత్త ప్రభువా అన్నాడా లేదా? ఇప్పుడు అబ్రహాం ప్లేస్లో మనమే ఉన్నాం అనుకో, 100 సంవత్సరాలకి పిల్లలయ్యారు, లేక
పిల్లగాడు పుట్టిండు, మంచిగా గారాభంగా పెరుగుతుండు, తండ్రి ప్రేమను తల్లి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. మంచిగా ఎదిగాడు, ఓ 12-15 సంవత్సరాల వరకు మంచిగా పెరిగిండు. ఇప్పుడు పెరిగిన తర్వాత సడన్గా దేవుడు వచ్చి నీ కుమారుడిని నాకు అర్పించు అని దేవుడు అబ్రహాముతో అంటే, అబ్రహాము స్థానంలో మనం ఉంటే గనక మనం ఏమందుము కావచ్చు? నిజం చెప్పాలి, మనం ఏమందుము చెప్పు? ఏమనపోదురా? అబద్ధం ఆడద్దు, దేవుని సన్నిధిలో ఉండి అబద్ధాలు ఆడద్దు. ఇయ్యమంటారు కదా, ఇయ్యమని అంత సింపుల్గా చెప్పదు. ఎట్లా మీ డైలాగ్, మీ యొక్క ఆవేశం ఎట్లుంటుంది, మీ మాట ఎట్లుంటుంది అది చెప్పండి నాకు. ఏంది ప్రభువా, ఎందుకు ఇచ్చినావు, ఎందుకు అడుగుతున్నావు? లేక 100 సంవత్సరాలకి ఇచ్చినావు, 100 సంవత్సరాలకి ఇచ్చినావు, నువ్వు 15 సంవత్సరాలు పెంచుకున్న మంచిగా గారాభంగా పెరిగిండు నా కొడుకు. ఇలాంటి సమయంలో నా కొడుకు నా వృద్ధాప్యంలో నాకు సహాయకుడిగా ఉంటాడు అనుకుంటే ఈ ఉన్న ఒక కొడుకును తీసుకొచ్చి బలి అర్పియమంటున్నావు. ఇది నీకు న్యాయం అవుతుందా దేవా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరైనా ఈ మాటలు వింటే ఏమనుకుంటారు? దేవా నేను ఇయ్య ప్రభువా. అసలు అప్పుడే ఇవ్వకుంటే అయిపోవు కదా, అప్పుడే ఇవ్వకుంటే అయిపోవు, ఇదంతా ఉండకపోవు కదా. ఇస్తేవి 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి నాకు ఇయ్య అంటే నేను ఏం చేయాలి? మన గుండెలు పగిలిపోతాయి కదా. ఎంత వేదన ఉంటుంది అంటే అంత వేదన ఉంటుంది, భయంకరమైనటువంటి వేదన ఉంటుంది. ఎందుకు ఇచ్చినవు, ఎందుకు అడుగుతున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంది, నీ ప్రణాళిక ఏంది, అసలు ఏం అర్థమవుతలేదు నాకు అని చెప్పి అడుగుతాం. కానీ దేవుడు ఏం వాగ్దానం చేసిండు అబ్రహాముకు పిలిచేటప్పుడు 12వ అధ్యాయంలో, నేను నీ సంతానమును ఇసుక రేణువుల వలె ఆకాశము నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పిన వాగ్దానము అబ్రహాముకు తెలుసు. అందుకనే ఏమి మాట్లాడకుండా తీసుకెళ్ళి మోరియా పర్వతము మీద 11వ వచనం నుంచి మనం చదివితే, తీసుకువెళ్ళి అబ్రహాము ఆ యొక్క కుమారుని బలి అర్పించడానికి అన్ని సిద్ధము చేసుకొని ఇస్సాకును పడుకోబెట్టి కత్తి ఎత్తి నరకబోతుంటే దేవుడు పిలిచాడు అబ్రహామును, అబ్రహామా, అబ్రహామా, ఆ చిన్నవాణి నుంచి నీ కత్తి తీయి, నీ చెయ్యి తీయి, ఆ చిన్నవాణి మీద నీ చెయ్యి వేయకము అని చెప్పి అబ్రహామును పిలిచి మాట్లాడుతున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనక తీయలేదు గనుక ఇందును బట్టి నీవు నాకు భయపడుచున్నావని అర్థమైంది. అదిగో పొట్టేలు, గొర్రె పిల్ల అక్కడుంది, తీసుకొచ్చి బలి అర్పించు. నేనేమంటున్నానంటే దీని ద్వారా నిజంగా దేవుడు నీకు నాకు ఆయన అమూల్యమైన వాడు అని మనకు అర్థమైతే నువ్వు ఏది ఇవ్వడానికైనా వెనకాడవు, ఎవరి మాట వినవు. దేవుడు నీకు ప్రేరేపిస్తే ఉంటే, ఇదిగో దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నువ్వు ఇలాంటి సహాయము చేయాలని దేవుడు నీకు ప్రేరేపించినప్పుడు నీకు వేరే వ్యక్తుల నుంచి కొంచెము వేరే మాటలు వినబడతా ఉంటాయి. ఏమంటారు తెలుసా? నువ్వెందుకు ఇవ్వాలి, ఇంకెవరు లేరా, నువ్వే ఇవ్వాలా అని వేరే వాళ్ళు కూడా నీకు వచ్చి బోధిస్తారు. అప్పుడు నువ్వు నీ మనస్సు అనేది ఆ పక్క త్రోవకి వెళ్లకుండా దేవుని మీద నువ్వు గురి పెట్టుకొని దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకొని నువ్వు ఇస్తే ఆయన వాగ్దానం చేసిన వాడు మర్చిపోడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిజంగా ఇస్సాకును తీసిన తర్వాత ఇస్సాకు ద్వారా దేవుడు ఆశీర్వదించండా లేదు అబ్రహామును? గొప్ప ఆశీర్వాదం. అందుకే ఇప్పటికి కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. తర్వాత రెండో వ్యక్తిని మనం చూస్తే దానియేలును మనం చూద్దాం. ప్రభు కొరకు ఏం చేయబడ్డాడు? దానియేలు ఎక్కడ వేయబడ్డాడు చెప్పండి? సింహముల బోనులో వేయబడ్డాడు. తర్వాత షద్రక్, మెషక్, అబేద్నెగోలు చూస్తే వారు ప్రభు కొరకు అగ్ని గుండములో వేయబడ్డారు. మరి చదవడం అవసరం లేదు, కానీ మనకు తెలిసిన విషయాలే గుర్తు చేస్తున్నా. అబ్రహాము గురించి మనం వింటున్నాం, దానియేలు గురించి మనం వింటున్నాం. దానియేలుకైతే పెద్ద పోరాటం ఎదురైంది, పెద్ద సవాల్ ఎదురైంది. ఏం చేయమన్నారు? దానియేలు కాలంలో రాజుకు మొక్కాలి, రాజును మాత్రమే పూజించాలి, 1 రోజుల దాకా ఎవరు ఏ దేవుణ్ణి పూజించద్దు అని సవాలు విసిరితే, ఆ శాసనం మీద సంతకము చేస్తే దానియేలు మాత్రము ముమ్మారు దేవునికి మొరపెడుతూ వస్తున్నాడు. దానియేలును పట్టుకున్నారు, సింహం బోన్లో వేశారు. తెగించిండా లేదా దేవుని కోసం? ఒకవేళ ఆ సిచ్యువేషన్ మనకత్తే, అందరు పోతారు, నేను ఒక్కనే ఉన్నా, నన్ను తీసుకుపోయి సింహం బోన్లు ఎత్తురు కావచ్చుగా, అందరితో నేను పోతా, అందరు ఎటు నడితే
నేనటే అని పోతాం మనమైతే, అవునా కదా? అంటే అక్కడ ఏమవుతుందంటే దానియేలు ప్రాంతము కాని ప్రాంతం, దేశం కాని దేశం, భాష రాని ప్రాంతానికి వెళ్ళిన అక్కడ కూడా దేవుణ్ణి గణపరచగలిగాడంటే దానియేలు జీవితంలో దేవునికి ఏ స్థానం ఇచ్చిండు? మొదటి స్థానం ఇచ్చిండు. అట్లనే షద్రక్ మేషక్ అబేద్నెగో చూస్తే కూడా వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఎందుకు? బొమ్మకు మొక్కాలరా నాయన, ఈ బొమ్మను మొక్కనోడు ఎవడైతే ఉంటాడో తీసుకుపోయి అగ్నిగుండంలో వేస్తాము అని సవాలు విసిరితే అక్కడ కూడా వారు ముగ్గురు ఒక మాట అంటారు, రాజా మేము బొమ్మనైతే మొక్కము, నీకైతే లోబడము. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన రక్షించడానికి సమర్థుడే, కానీ ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు రాజా, మేము ప్రాణం ఇయ్యడానికైనా సిద్ధమే. సవాల్ చేసిర్రు, అగ్నిగుండంలో పడ్డారు. అగ్ని వాసన కూడా వాళ్ళకు రాలేదట. హల్లెలూయా. వాళ్ళ చర్మం మీద వెంట్రుకలు ఉంటాయి కదా, ఈ వెంట్రుకలు మీరు ఎప్పుడన్నా మంట కాచుకున్నప్పుడు మీ వెంట్రుకలు కాలినాయా? వాళ్ళు పడితే అవి కూడా వాళ్ళకి కాలలేదట. హల్లెలూయా. ఎంత అద్భుతంగా తప్పించాడు కదా. అంటే నిజంగా ఆయనకు మొదటి స్థానం ఇస్తే, ఆయనను విశ్వసిస్తే, ఇంకా నువ్వు అగ్నిగుండంలో పడినా, నువ్వు ఎక్కడ పోయినా ఆయన నిన్ను ప్రత్యేకంగా రక్షించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. తర్వాత వ్యక్తిని మనం చూస్తాం మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. తనను తాను ఉపేక్షించుకొని అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఉపేక్షించుకోవడం అంటే ఏంటిది? చెప్పండి. ఉపేక్షించుకోవడం అంటే విసర్జించుకోవడం. ఉపేక్షించడం అంటే విసర్జించుకోవడం. అంటే ఇంకా నేను కాదు నువ్వే అనడం, నా లోపట ఏమి లేదు అని తనను తాను ఉపేక్షించుకొని, తగ్గించుకొని, లేక విసర్జించుకొని దేవునికి మాత్రమే స్థానం ఇవ్వడం. మొదటి స్థానం దేవుణ్ణి మాత్రమే వెంబడించడం. నేను ఏమై ఉన్నానో అది కేవలము నీ వలన అయి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలం నీ వలనే అయి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు. తర్వాత మనం చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. శరీరము కుళ్ళిపోయినా కూడా ప్రభువుని విడవకుండా సహనముతోటి వెంబడించినటువంటి యోబు గురించి ఇక్కడ రాస్తాడు. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నిజమే కదా. యోబు గురించి మనం విన్నప్పుడు నిజంగా ఎంత జాలి, ఎంత కనికరము కలిగిన దేవుడు అని మనకు తెలుస్తుంది. చాలా సహించుకున్నాడు, చాలా ఓర్చుకున్నాడు. అన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా, అన్ని సాతాను వల్ల దేవుడు తీసేసినప్పటికీ కూడా ఒకటే మాట చెప్పిండు, ఇది యెహోవా వలన కలిగింది, నాకు దేవుడే ఇచ్చిండు, దేవుడే. నేను తల్లి గర్భముల నుంచి నేను పుట్టినప్పుడు ఏమీ ఈ లోకానికి తీసుకురాలేదు, ఇప్పుడు కూడా ఏమీ తీసుకుపోను అని చెప్పి దేవుని గణపరిచిండు. దేవుడి దగ్గర యోబు సాక్ష్యమును కాపాడుకున్నాడు. ఒక్క నోటి మాట ద్వారా కూడా దేవుడు నాకు అన్యాయం చేసిండు అనే మాట రాలే. మనమైతే ఎన్నిసార్లు అంటామో, దేవుడు చూసినవా ఎంత అన్యాయం చేసిండు నా జీవితంలో అని మనమైతే ఎన్నిసార్లు అంటామో. కానీ యోబు అయితే అంత శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఒక్క నోటి మాటతోటి కూడా ఆయన సాక్ష్యం పోగొట్టుకోలే. దేవుని దగ్గర యథార్థత, విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ కాపాడుకున్నాడు. ఇంకొక మాట అంటాడు యోబు 14వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట అంటాడు. అది చాలా 13వ అధ్యాయం 15వ వచనం చదువు. 13వ అధ్యాయం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. హల్లెలూయా. ఎంత తెగింపు చూడండి యోబుకు. భార్య వ్యతిరేకించిన, స్నేహితులు వ్యతిరేకించిన, అందరు ఒకటై యోబును ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా ఒకటే చెప్తున్నాడు అందరికీ, అరే బాబు, ఆయన నన్ను చంపినా పర్వాలేదు, నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఎంత మాట నిజంగా.
అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, చనిపోయినను బ్రతికినను నేను ఆయన వాడను అని అంటాడు. హల్లెలూయా. నేను చనిపోయినను బ్రతికినను నేను ఆయన కొరకే, నేను ఆయన వాడనే. అందుకనే అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎంత మంచి మాట. అంత తెగించారు, ప్రభు కొరకు నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఈ మాటలు అనగలుగుతూ ఉన్నారు. ప్రభువును మొదటి స్థానంలో ఉంచుకున్నారు కాబట్టి, ప్రభువును అమూల్యమైనటువంటి వాడిగా ఎంచుకున్నారు కాబట్టి, ప్రభునందు విశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి, ఆయన కొరకు తెగించి నిలబడినటువంటి భక్తులను మనం చూస్తూ ఉంటున్నాం. వెనకాడలే, వీళ్ళంతా వెనకాడలే, ప్రాణాలకు తెగించారు. ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వేనా కావాలి. వెనకాడలే. ఏ విషయంలో కూడా వారు వెనకాడినట్టుగా మనం చూడండి. ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములు అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. దేని కొరకు? దేని కొరకండి? క్రీస్తు కొరకు నష్టముగా. ఏదైతే లాభకరములు అనుకున్నాడో అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో, వాటన్నిటిని కూడా క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నాడు. ఇవన్నీ నాకు అవసరం లేదు అని అనుకున్నాడు. ఇంకో మాట అందులోనే ఉంటుంది, మీరు చూడండి 10వ వచనం 11వ వచనం. ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఎవరైనా సుఖం ఎట్లుంటుందో కోరుకోవాలనుకుంటారు. వినండి, సుఖం ఎట్లుంటుందో, సుఖం అనుభవిస్తే బాగుండు అని కోరుకుందాం అనుకుంటారు. సుఖము కొరకు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లయితే సుఖపడతాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును ఏం చేసుకున్నాడట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎవరైనా శ్రమ కోరుకుంటారా? కానీ పౌలు గారు అంటున్నారు, నా కొరకు అంత శ్రమ పడ్డాడు కదా యేసయ్య, అసలు ఆ శ్రమ ఎట్లుంటుందో నేను చూడాలి. ఆ శ్రమ, ఆయన నా కొరకు అంత శ్రమ అనుభవించింది కదా, అది నేను రుచి చూడాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలా? దాంట్లోకి వెళ్ళాలి. నేను దాంట్లోకి వెళ్తేనే నాకు అర్థమవుతుంది కదా. బాగా కష్టపడటాన్ని మనం చూసి చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటాం. కానీ అవతలి వ్యక్తి, కష్టపడే వ్యక్తి ఏమంటాడు తెలుసా? నువ్వు గడ్డ మీద ఉన్నావు బిడ్డ, నీకేం ఏర్పడుతుంది? కష్టపడితే తెలుస్తుంది నీకు నాదేందో, నా బాధ ఏందో. అర్థమవుతుందా? కష్టపడేవాడు ఏమంటాడంటే, నువ్వు గడ్డ మీద ఉన్నావు కనుక నీకేం అర్థమవుతలేదు, నేను కష్టపడుతున్నా కాబట్టి, నేను చెమట వడుస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. అంటే కష్టం విలువ నీకు తెలవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఆ కష్టంలోనికి రావాలి. ఆ బాధ నీకు అర్థం కావాలంటే ఆ బాధలోనికి నువ్వు వెళ్ళాలి. ఎవరి బాధ ఎవరికి అర్థం కాదు, ఒకరి బాధ ఒకరికి అర్థం కాదు. అదే బాధలో నువ్వుంటే ఆ బాధ ఏందనేది నీకు అర్థమవుతుంది. అందుకనే పౌలు గారు అంటున్నారు, నిజంగా దేవుడు నా కోసం ఇంత కష్టపడ్డాడు, ఇంత శ్రమ అనుభవించాడు, అసలు ఆ శ్రమ ఎట్లా ఉంటుందో నేను రుచి చూడాలి అని అనుకున్నాడు కాబట్టి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని ఆ శ్రమలలో పాలివాడాగిండట. హల్లెలూయా. ఎంత గొప్ప తెగింపు కదా. మోషే కూడా అంటాడు, చూడండి, మోషే కూడా అంటాడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం 26వ వచనం. మోషే కూడా అంటాడు, విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. చూసారా, మోషే ఎవరి దగ్గర పెరిగిండు? ఫరో కుమార్తె దగ్గర పెరిగిండు. ఇప్పుడు పెరిగిన తర్వాత ఏమంటారు చాలా మంది చూసిన వాళ్ళు? ఏమంటారు? ఫరో కుమార్తె కుమారుడు కదా,
అంటే ఫరో తర్వాత ఈయన వారసుడు, ఈయన మరొక ఫరో అవుతాడు, కాబట్టి ఈయన చాలా ధనవంతుడు, ఈయన రాజు, ఈయన ఇది ఈయన అది అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు కదా. కానీ మోషకు అది ఇష్టం లేదు. మోషకి ఇష్టం లేదు. మోష ఏమనుకున్నాడంటే ఈ సుఖం అనుభవించుట కంటే దేవుని ప్రజలతోటి శ్రమ అనుభవించుట మేలని తలంచుకున్నాడు. ఎందుకు తెలుసా? ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద ఆయన దృష్టి. ఎక్కడుంది దృష్టి? బహుమానం మీద. ప్రతిఫలంగా దేవుడు బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం నాకు కావాలి, ఈ సుఖము నాకు వద్దు. ఫరో కుమారుడను అని అనిపించుకోవడం నాకు వద్దు అని చెప్పి అందులో నుంచి బయటికి వచ్చి దేవుని ప్రజలతోటి శ్రమ అనుభవించడం మేలు అని అనుకున్నాడు. ఆ విధంగా జీవించాడు మోషే. ఈరోజు మనం కోరుకునేది ఏంటిది? ఎక్కువసార్లు శ్రమ వద్దు, కష్టమొద్దు, నష్టమొద్దు. దేవుడు మన పట్ల ఉంటే దేవుడు మనకు అన్ని మేలులే చేయాలి. దేవుడు మనకుంటే అన్ని మంచిగా జరగాలి, మనకు సుఖం కావాలి. దేవుడు మనకున్నాడు అని రుజువైంది అన్ని దేవుడు సమకూర్చిస్తే దేవుడు ఉన్నాడు అని మనం ఆరాధన చేస్తాం. తీసేస్తే, ఒకవేళ ఏం లేకపోతే అప్పుడేమంటాం? దేవుడు లేడేం లేడురా, దేవుడు ఉంటే ఇట్లెందుకు అవుతుంది? అవునా కదా? దేవుడు ఉంటే ఇట్లెందుకు నష్టమవుతుంది, ఇట్లెందుకు జరుగుతుంది అని అనుకుంటాం మనం. యోబు భార్య వచ్చి అదే చెప్పింది, ఇంకా వదిలిపెట్టవని యథార్థత, ఇంకా యథార్థత అని ఎన్ని సంవత్సరాలు ఉంటావు, ఆ యథార్థతను వదిలిపెట్టి చచ్చిపో అని అంటే యోబు అంటాడు, నువ్వు ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుని చేత మేలు అనుభవిస్తావు కానీ కీడు అనుభవించవా? మేలు కావాలా? ఎప్పుడు సుఖమే కావాలా? ఎప్పుడు మేలులే కావాలా? కీడు వద్దా? కీడు అనుభవించవా? అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క శ్రమలలో పాలివాడాగుట ఎట్టిదో అని తెలుసుకోవడానికి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడే. మోషే అయితే అల్పకాల భోగమును అనుభవించుట కంటే, ఈ సుఖమును అనుభవించుట కంటే నా దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలని చెప్పి ఫరో కుమార్తె కుమారుడును అని అనిపించుకోవడము ఆయన ఇష్టపడలేదు, శ్రమకే ఇష్టపడ్డాడు. తర్వాత అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 59వ వచనం 60వ వచనం. ప్రభువును గూర్చి యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికి ఈ మాట పలికి నిద్రించెను. చాలా సత్యము కొరకు హతసాక్షి అయిపోయాడు స్టెఫెన్. సత్యములో నిలబడడానికి, సత్యమును ప్రకటించడానికి, సత్యము రుజువు చేయబడడానికి కోసము హతసాక్షిగా అవ్వడానికి ఇష్టపడ్డాడు. సత్యము బయలుపరచబడాలి, సత్యము తెలియాలి ప్రజలకు అని సత్యము కొరకు నిలబడి తెగించాడు. ప్రాణమైన సమర్పించాడు, ప్రాణమైన ఇచ్చేసిండు. యేసుక్రీస్తు యొక్క సువార్త ఆగిపోవద్దు, సాగిపోవాలి, ఆ సత్యము తెలియబడాలి అని చెప్పి స్టెఫెన్ ఏం చేశాడు తెలుసా? ఆయన కొరకు ప్రాణం ఇవ్వడానికైనా తెగించేసిండు, ప్రాణం ఇచ్చేసిండు. తర్వాత ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుంచి 46 వరకు చదువుదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన, పొలములో ఏం దాచబడిందట? ఓ అన్నలారా, తమ్ములారా, ఇటు ఏం దాచిండు? పొలంలో ధనం ఉన్నది, బంగారం ఉన్నది, వజ్రాలు ఉన్నాయి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొన్నాడు, ఆ పొలాన్ని కనుగొన్నాడు. ఆ పొలాన్ని కనుగొని దాన్ని దాచాడు, ఎవరికి తెలియకుండా. అది దొరికిన సంతోషంలో వెళ్ళి ఇప్పుడు ఈ పొలాన్ని కొనుక్కోవాలంటే ఏం చేయాలి?
ఆయనకు కలిగినదంతా కూడా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు? ఏమున్నదా పొలంలా? ఏమున్నదా పొలంలా? చెప్పాలా? ఏమున్నది అక్కడ? ధనం ఉన్నది పొలంలా. ఎవరికి తెలియదు, ఈయన కనుక్కున్నాడు దాన్ని ఈయన ఒక్కడు మాత్రమే కనుక్కున్నాడు, ఎవరికి చెప్పలేదు, దాన్ని దాచిపెట్టిండు. ఎవరన్నా మళ్ళీ కనుక్కుంటే ఎవరన్నా కొనుక్కపోతారేమో అని దాచిపెట్టి ఇంటికి పోయి ఎంత ఆస్తుంటే అంత మొత్తం అమ్ముకొని వచ్చి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. అంటే దీని అర్థమైంది, పరలోక రాజ్యం నువ్వు సంపాదించుకోవాలంటే నీకున్నదంతా. ఇదేంటి పాస్టర్ ఎంత ఇట్లా ఉల్టా చెప్తున్నావు వాక్యము? దేవుని నమ్మితే మస్తు వస్తుందట. మొన్న వాళ్ళు అంటారు, మీకు ఫండ్స్ వస్తాయి కదా అంటారు. ఎక్కడ? షాపులే కదా. మీకు ఫండ్స్ వస్తాయి కదా, ఎన్ని వస్తాయి? అమెరికా నుంచి వస్తాయా, దుబాయ్ నుంచి వస్తాయా, మీకు ఎన్ని వస్తాయి నెలకు అని అడుగుతారు. అంటే నేను అన్నట్లు ఎవరన్నా ఇచ్చేటోళ్ళు ఉంటే చెప్పి మేము కూడా వస్తామని నేను అన్నా. మాకెవరు ఏమి ఇయ్యరయ్యా. యేసు ప్రభుని నమ్మితే ఏదో వస్తుంది అని లాభము ఆశలు చూపియద్దు. పరలోక రాజ్యమును సంపాదించుకోవాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి, రిక్తునిగా చేసుకోవాలి, నీకున్నదంతా పోగొట్టుకొని ఆయన దగ్గరికి పోవాలి. నువ్వు పేదవాడిగా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. హల్లెలూయా. నీకు ధనం ఉన్నదా, బలం ఉన్నదా దేవుడు చూడడు. నువ్వు పరలోక రాజ్యం కోసం ఎంత ప్రయాసపడుతున్నావు అనేదే చూస్తాడు. దాని కింద వచనం చదవండి. మంచి ముత్యములను కొనవచ్చు, కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అమూల్యమైన ఒక ముత్యమును కనుగొన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ ముత్యమును కొనుక్కోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? దానికి కలిగి ఉన్నదంతా అమ్ముకోవాలి. అంటే ఇప్పుడు యేసు ప్రభు మన జీవితంలో ఎవరై ఉన్నాడు? ఎవరై ఉన్నారు? అమూల్యమైన వాడై ఉన్నాడు. ఈ అమూల్యమైనటువంటి వాడు మనకు దొరికినందుకు ఈ అమూల్యమైనటువంటి వాడిని మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం ఖర్చు చేసుకోవాలి. మనల్ని మనము ఖర్చు చేసుకోవాలి. ఆయనకి ఇష్టం లేనివన్నీ వదిలేసుకోవాలి. ఆయనను వెంబడించడానికే ఇష్టపడాలి. 10వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 32వ వచనం, 33వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుంటాను. చూసారా? కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్స్ మనకు అర్థమైతే ఎదురైతాయి కదా. ఎక్కడ ఎదురైతాయి? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, లేక ఇంకేదన్నా అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు మీరు క్రిస్టియనా అని అడుగుతారు. మనకేముంటుందంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, స్టడీ సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు ఏ పేరు ఇవ్వాలి మనం? ఆధార్ కార్డులోనేమో ఒక పేరు ఉంటుంది, సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది, మనం పెట్టుకున్నది ఇంకో పేరు ఉంటుంది. ఇప్పుడు ఏ పేరు చెప్పాలి? స్టడీ సర్టిఫికెట్ చూస్తాడు, మళ్ళీ ఆధార్ కార్డు కూడా చూస్తాడు, అక్కడ ఇంకో పేరు ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎల్లైనా పుల్లైనా మల్లైనా అర్థం కాదు. ఈ మల్లయ్య పోయి మత్తయ్య పెట్టుకున్నాడు అనుకో, ఆధార్ కార్డులో ఏముంటుంది? మల్లయ్య అని ఉంటుంది, స్టడీ సర్టిఫికెట్లో కూడా మల్లయ్యనే ఉంటుంది, పెట్టుకున్న పేరేమో మత్తయ్య. ఇప్పుడు ఎట్లా? ఆ ఆఫీసర్కి డౌట్ వచ్చి నువ్వు క్రిస్టియనా అని అడుగుతాడు. కొన్నిసార్లు మన మాటలను బట్టి గమనిస్తారు, మన మాటలను బట్టి అడుగుతారు. మనం పొలైట్గా మాట్లాడతాం కదా, మంచిగా మాట్లాడతాం కదా, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు క్రిస్టియనా అంటే అక్కడ ఏం చెప్పాలా? అవునన్నావు అనుకో, అయితే మీకు రాదండి, రిజెక్ట్ అండి, సారీ అండి అని ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? కొన్ని అట్లుంటాయి కదా. కొన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనం ఒప్పుకోకపోతే దేవుడు పరలోకమందు తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకోడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్నేహితులతో కలిసి ఉన్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉద్యోగం చేసినా, నీవు దేవుణ్ణి ఒప్పుకోకపోతే ఆయన ఎవరో నాకు తెలియదని కనుక నువ్వు అంటే రేపు పరలోక రాజ్యములో నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నువ్వెవరో నాకు తెలియదు. అందుకనే పరలోక రాజ్యము మంచి ముత్యములతో పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ఒక ధనమును పోలి ఉన్నది.
నీకు అది కావాలంటే ఏం చేయాలి? అమూల్యమైన ముత్యాన్ని నువ్వు కొనుక్కోవాలంటే ఏం చేయాలా? అమూల్యమైనటువంటి దానిని నువ్వు కొనుక్కోవాలంటే నీకున్నదంతా అమ్ముకొని రావాలి. దానికోసము నువ్వేం చేయాలంటే యేసు ప్రభువును నువ్వు నీ హృదయంలో ఉంచుకోవాలంటే, యేసు ప్రభుకు నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి అంటే ఇంకా ఆయనకు తప్ప నీ హృదయంలో మొదటి స్థానం దేనికి ఉండొద్దు. ఉన్నది అని అంటే ఆయన రెండో స్థానంలో ఉన్నట్టే. మరి ఎట్లా దీన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు మొదటి స్థానం ఇస్తున్నామని మనకు ఎట్లా అర్థమవుతుంది? ఎప్పుడు అర్థమవుతుంది? చెప్పండి, ఎప్పుడు అర్థమవుతుంది? నేను యేసయ్యకు మొదటి స్థానం ఇస్తున్నా అనేది మనకు ఎట్లా అర్థం కావాలి? చెప్పురు, ఇక అయిపోయింది, ముగిస్తా. చర్చికి టైంకి రావాలి. ఒకటి గట్టిగా చెప్పు, ఏం కాదు. ఏ పనులనైనా ముందు ఉండాలి. ఇంకా దేవుణ్ణి ఆరాధించే సమయంలో నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా బయట వ్యక్తులతో ఉంటున్నావు అని అంటే నీ హృదయంలో ఎవరికి స్థానం ఉన్నట్టు? దేవునికి లేదు. డైరెక్ట్. అవునా కదా? నువ్వు దేవుణ్ణి ఆరాధించే సమయం నీకు తెలుసా లేదు అందరికీ? దేవుణ్ణి ఆరాధించే సమయం మనకు తెలుసు. 11 గంటలకు రావాలని తెలుసు. ఇంకా మనం మారకపోతే కష్టం కదా. 2025 అయిపోతుంది. మన జీవితంలో ఇట్లాంటి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో కదా. ప్రతి సంవత్సరము ఏం మారుతుంది? మనం వాగ్దానం చేసుకుంటున్నాం, మేము మారుతాం దేవా, ఇక అయిపోయింది, ఇక మేము మారుతాం, ఇక మేము ఇట్లా చేస్తాం ప్రభు, అట్లా చేస్తాం ప్రభు అని వాగ్దానాలు చేసుకుంటాము. ఆ 2025 అయిపోయినాక జనవరి వస్తుంది. జనవరిలో ఒక వారం 2 వారాలు, మహా అయితే జనవరి నెల మొత్తం అట్లుంటాం కావచ్చు. ఖతం, మళ్ళా సేమ్ టు సేమ్. మళ్ళా ఒకవేళ ఇప్పటి వరకు బైబుల్ చదవని వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవా ఇక నేను బైబుల్ చదువుతా, ఈ జనవరి 1 తారీఖు నుంచే ఇక నేను బైబుల్ చదవడం మొదలు పెడతా, ఇక ఏంది ప్రార్థన చేయడం మొదలు పెడతా అని మంచిగా వాగ్దానం తీసుకుంటారు దేవుని దగ్గర, మాటిస్తారు దేవునికి. ఎప్పటిదాకా? ఓ నెలో 2 నెలలో, తర్వాత ఖతం, మళ్ళా బిజీ. టైం ఎక్కడిది బ్రదర్? అస్సలు టైం ఉండలేదు. కొందరికి అసలు పనే తీరది కదా. తీరుతుందా పని? విస్తారమైనటువంటి పనులలో నువ్వు నిమగ్నం అయిపోతే దేవుని పని చేసేది ఎవరు? దేవునికి మొదటి స్థానం ఇచ్చేది ఎవరు? చెప్పండి. మీకు తెలుసు కదా మార్త మరియ గురించి. స్త్రీలు అయితే బాగా తెలుసు. మార్త మరియ గురించి తెలుసు. లాజరు వాళ్ళ ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు ఎవరిన్నారు వాక్యము? మరియ దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలన్నీ వింటే మార్త ఏం చేసింది? ఆగయ్యా, జర పని తీరతలేదు, నేను అత్త జర అయితే మా అక్కతోటి అయితే మాట్లాడు, అయ్యో ఇంత పని చేసుకుని అత్త. ఈమెకి ఎప్పుడు చూసిన పనులే, వాక్యం వినేది లేదు, సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిన పని లేదు, ఈమెకు అలవాటు లేదు. కనుక కొంచెం పనులు తగ్గించుకోండి. ఆదివారము సమయానికి రండి. మీకేమైనా పనులుంటే శనివారమే ముగించుకోండి. ఆదివారమే విస్తారమైన పనులు పెట్టుకుంటాం మనం. బట్టలు ఉతుకుడు, బోళ్ళు దోముడు, చికెన్, మటన్, బిర్యానీ అన్నీ. తినద్దు అంటలేను, చేసుకోవద్దు అంటలేను, కానీ కొద్దిగా సమయానికి కదా, సమయానికి చేసుకొని ఆరాధనకు సమయానికి వస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి దయచేసి 2025 అయిపోతుంది, 2026లోకి వెళ్తున్నాం. కనీసం మొదటి ప్రార్థనకు ఉండకపోయినా మొదటి పాట కన్నా వచ్చేటట్టుగా ప్రయత్నం చేయర్రి. దేవుడు వాక్యం దీవించును గాక. దేవునికి మనం మొదటి స్థానం ఇద్దాం. దేవుడు ఏది అడిగితే అది కాదనకుండా మనం ఆయనకి ఇద్దాం. దేవుణ్ణి మాత్రమే ముందట పెట్టుకుందాం. ఆ తర్వాతే మిగతాయన్ని మనం చేసుకుందాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.